ఆ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సార్. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే పర్చేజెస్, అంటే పర్చేజెస్ విత్ జిఎస్టి తోటి పర్చేజెస్ ఎలా రికార్డ్ చేయాలి అని, పర్చేజెస్ ని ఎలా రికార్డ్ చేయాలి జిఎస్టితో సహా అనేది నేర్చుకుంటాం. ఈ సబ్జెక్టులోకి వెళ్లే ముందు, టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే అంతవరకే అర్థమవుతుంది మీకు, దాని తర్వాత భాగం మీకు అర్థం కాదు. అలా కొంత చూసి కొంత నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మొత్తం నేర్చుకుంటేనే పూర్తిగా టాపిక్ అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అది కాకుండా ప్రతి ఒక్కరు చెప్పకుండా నా ఛానల్ చూసేవాళ్ళు ఒకే ఒకసారి ఎప్పుడైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ కని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైప్ ప్రకారం నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు ఈ యొక్క ఛానల్ని అందరికీ షేర్ చేయండి. అందుకే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతా షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. చూసి చివరి వరకు వీడియో బాగున్నట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తారు. అలా రికమెండ్ చేసినందువల్ల చాలా మంది ఈ యొక్క టాపిక్ ని నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా ప్రతి వీడియోని మీరు లైక్ చేసినట్లయితే చాలా మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడు చాలా మంది ప్రతి టాపిక్ ని నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇది సో ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుతాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఇంతకు ముందు దీనికి ముందే నేర్చుకున్నాం. సో జిఎస్టీ ఏంటి, దాని గురించి నేర్చుకున్న వివరాలు. దాని తర్వాత ఈ జిఎస్టిని, ఆ ఫీచర్ ని మనం టాలీ ప్రైమ్ లో మనం ఎలా ఆ ఫీచర్ ని ఎనేబుల్ చేయాలి. దాని తర్వాత ఈ జిఎస్టి రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, జిఎస్టి డీటెయిల్స్ అంటే రేటు అండ్ అదర్ డీటెయిల్స్ అంటే అర్థం. ఈ స్టాక్ ఐటమ్స్ యొక్క జిఎస్టి రేటు డీటెయిల్స్ ప్లస్ అదర్ డీటెయిల్స్ అంటే హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ ఎట్సెట్రా. వీటన్నిటి మనం ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క ఎంట్రీస్ ఎలా వేయాలంటే, ముందు ఏముంటుంది, ఎంట్రీస్ పర్చేజెస్, సేల్స్ ఉంటాయి. అలాగే పర్చేజ్ రిటర్న్స్ ఉంటాయి, దాన్ని డెబిట్ నోట్ అంటాం. సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్ అంటాం. సో పర్చేజ్ వౌచర్ ఎలా ఎంటర్ చేయాలి, సేల్స్ వౌచర్ ఎంటర్ ఎలా చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ ఎలా అంటే డెబిట్ నోట్ ఎలా ఎంటర్ చేయాలి, క్రెడిట్ నోట్ ఎలా ఎంటర్ చేయాలి నేర్చుకోవాలి. దాంట్లో మొట్టమొదటి మనం ఫస్ట్ పర్చేజ్ నేర్చుకుంటే, ఎందుకంటే గూడ్స్ పర్చేజ్ చేస్తేనే ఆ గూడ్స్ మనం అమ్మగలం. ప్లస్ మనం నేను చెప్పాను, ఈ జిఎస్టీ రేట్ సెట్ చేస్తామే. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మామూలుగా మనం ఈ యొక్క స్టాక్ ఐటమ్స్కి వెళ్ళి గూడ్స్ అన్ని మనం క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసేటప్పుడే ఎప్పుడో క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దాంట్లో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, గ్రూప్ కానీ యూనిట్స్ కానీ ఇస్తాం. అలాగే ఇదంతా ఇంతకు నేర్చుకున్నాం. ఈ స్టాచ్యూటరీ డీటెయిల్స్ లో సో జిఎస్టీ అప్లికబుల్ అని చెప్పి దాని యొక్క ప్రతి హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి దాని ముందు ఏదో ఉంటుంది, దాన్ని తీసేసి స్పెసిఫైడ్ డీటెయిల్స్ అని హెచ్ఎస్ఎన్ కోడ్, అక్కడ కిందకు వచ్చి జిఎస్టీ రేట్ డీటెయిల్స్, ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ అని కిందకు వచ్చి అది ట్యాక్స్బుల్లా, ఎగ్జామ్కా, బిల్ రేటెడా సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ జిఎస్టీ అక్కర్లేదు. సో ట్యాక్స్బుల్ అని చేసినట్టయితే ట్యాక్స్బుల్ అంటే కింద మనం రేటు ఇవ్వాలి. అలాగే ఎగ్జామ్ట్ అయితే ఆటోమేటిక్ గా అది ఎగ్జామ్ట్ ఉంటే 000 ట్యాక్స్ రేట్ 0 అవుతుంది. బిల్ రేట్ అయినా ట్యాక్స్ రేట్ 0 అవుతుంది. ఎలిజిబుల్ ఆర్ 0 అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్బుల్ అయి ట్యాక్స్ ఉంటేనే దాన్ని ఐటీసీగా తీసుకుంటాం. ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎగ్జామ్ట్ ఆర్ బిల్ రేటెడ్ అని చెప్పి ఈ యొక్క రేటు 0 అయితే ఇంకా ట్యాక్స్ ఉండదు, దానివల్ల ఇంక ఐటీసీ ఉండదు. ఇవన్నీ 0 అయిపోతాయి. ఇది మనం నేర్చుకుంటాం. నేను పోయిన దాంట్లో ఎలా సెట్ చేయాలో నేర్చుకున్నాం. ఇది ఎప్పుడు చేస్తామంటే మనం
గూడ్స్ అన్ని ఫస్ట్ పర్చేజ్ చేస్తాం, తర్వాత సేల్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఐటమ్ కొత్త కొత్త ఐటమ్స్ అంతా పర్చేజ్ చేసుకుంటే ఈ ఐటమ్ మనం క్రియేట్ చేయడం, దాని యొక్క హెచ్ఎస్ఎన్ జిఎస్టీ ఏమంటారు సింపుల్ గా జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, జిఎస్టీ రేటు ప్లస్ అదర్ డీటెయిల్స్ హెచ్ఎస్ఎన్. ఈ డీటెయిల్స్ అన్ని మనం సెట్ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడే ముందు పర్చేజ్ చేయాలి గూడ్స్, తర్వాత అమ్ముతాం. ఈ పర్చేజ్ చేసినప్పుడు మనం అన్ని సెట్ చేస్తాం. ఇంకా సేల్ చేసేటప్పుడు ఏం లేదు, ఇదే గూడ్స్ మనం అమ్ముతాం, అన్ని డీటెయిల్స్ దాంట్లో మనం ఆల్రెడీ సెటప్ చేసేసాం జిఎస్టీ డీటెయిల్స్. కాబట్టి సేల్ చేసేటప్పుడు మనం ఇటువంటి సెటప్ చేయాల్సిన అవసరం. సింపుల్ గా ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఎంత క్వాంటిటీ మనం అమ్మింది, క్వాంటిటీ ప్లస్ దాని రేట్ ఎంత, ఇది సేల్ చేసినప్పుడు అది మనం ఎంటర్ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు క్వాంటిటీ రేట్ ఎంటర్ చేస్తాం, కానీ ఈ ప్రతి ఒక్క స్టాక్ ఐటమ్ కి దానికి అది ఎంత జిఎస్టీ రేటు ప్లస్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. వీటన్నిటికి నేను ఆల్రెడీ మనం క్రియేట్ చేశాను. వీటన్నిటికి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మాత్రం నంబర్ ఎంత ఇచ్చానంటే నంబర్ హెచ్ఎస్ఎన్ కోడ్ 1 2 3 4 5 6 ఇచ్చాను. ట్యాక్సిబుల్ రేటు 18% ఇచ్చాను. అలాగే ఈ యొక్క కీబోర్డు మౌస్ ఉండే దీనికి వచ్చి యాక్సెసరీస్ కాబట్టి దీనికి హెచ్ఎస్ఎన్ కోడ్ 1 2 3 4 ఇచ్చాను. రేట్ వచ్చి ట్యాక్సిబుల్ 12% ఇచ్చాను. అలాగే కొన్ని ఉండే ఇక్కడ మిల్క్ రైస్ ఉండే, ఈ మిల్క్ కి రైస్ కి రెండింటికి మిల్క్ కి రేట్ హెచ్ఎస్ఎన్ కోడ్ 1111 ఇచ్చాను. రేట్ ఎగ్జామ్ట్ కాబట్టి మొత్తం 0, దానికి ఎగ్జామ్ట్ ఇచ్చాను. రైస్ దీనికి 2222 ఇచ్చాను హెచ్ఎస్ఎన్ కోడ్. సో రేట్ ఎగ్జామ్ట్ కాబట్టి 00. అలాగే సాల్ట్ ఉంది, ఈ సాల్ట్ ఇస్తే దీనికి వచ్చి మీ ఫుడ్ ఐటమ్సే, దీనికి 3333 ఇచ్చాను హెచ్ఎస్ఎన్ కోడ్. సో ఇక్కడ స్పెసిఫై రేట్ లో ఇక్కడ రేట్ వచ్చి నిల్ రేటెడ్ ఇచ్చాను. 2 ఎగ్జాంపుల్ ఉంటే నిల్ రేట్ ఇచ్చాను కాబట్టి 0. ఈ విధంగా మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. అలాగే లెడ్జర్లకు వచ్చినప్పుడు లెడ్జర్లో మామూలుగా ఏ బిజినెస్ అయినా లెడ్జర్లు క్రియేట్ చేసుకుంటాం. ఏం చేస్తాం, క్యాపిటల్, క్యాష్, బ్యాంకు, దాని తర్వాత పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. ఈ సేల్స్ రిటర్న్స్ ఓకే, సేల్స్ రిటర్న్స్ ఒకటే గ్రూప్, పర్చేజ్ రిటర్న్స్ క్రియేట్ చేసిన గ్రూప్ ఒకటే. పోనీ ఇక్కడ ఈ యొక్క మనం నేర్చుకునేది 4.1 మనం నేర్చుకునేది ఇంతవరకు లేటెస్ట్ ఎడిషన్, లేటెస్ట్ రిలీజ్. దీని తర్వాత 5.0 వస్తుంది, ఇంకా ఇవ్వలేదు. ముందు వాళ్ళు బేటా వెర్షన్ రిలీజ్ చేస్తారు. బేటా వెర్షన్ అంటే టెస్టింగ్ వెర్షన్ అనమాట. అది ఇస్తారు, మనం యూజ్ చేసుకుంటూ దాంట్లో యూజ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టయితే వాటన్నిటిని రెక్టిఫై చేసి దాని తర్వాత ఫుల్ వెర్షన్ ని రిలీజ్ చేస్తారు. అనౌన్స్ చేశారు కానీ ఇంకా డేటా వెర్షన్ కూడా రిలీజ్ చేయలేదు, మనకి పబ్లిక్ కి రిలీజ్ చేయలేదు. కొంతమంది ఇంపార్టెంట్ యూట్యూబర్స్, ఇంపార్టెంట్ ఛానల్ వాళ్ళ కొంతమందికి మాత్రం వాళ్ళు ఆ బేటా వెర్షన్ ని వాళ్ళకి ఇచ్చారు చూసుకోవడానికి. ఇంకా త్వరలో మన దీంట్లో ఇస్తారు. చూడండి, ఇక్కడ వెళ్తే దీంట్లోకి వెళ్ళామంటే దీంట్లో చూడండి TallySolutions.com క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ TallySolutions.com లో చూడండి 4.1 ఉంది లేటెస్ట్. చూడండి డౌన్లోడ్కి వెళ్ళామంటే డౌన్లోడ్ లో చూడండి ఇంకా 4.1 4.4.30 ఇది వచ్చే పొరపాటు, ఇది 4.5 వచ్చింది. 4.1 ఉంది. ఇంకా ఇదే న్యూ రిలీజ్ అని చిన్న న్యూ అని, ఇంకా దీనికి 5.0 అనేటువంటి బేటా వెర్షన్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకే, సో ఈ వెర్షన్ ఇప్పుడు 4.1 ఇది ఉంది. చూడండి ఇక్కడ ఎలా తెలుస్తుంది, క్లిక్ చేసి ఇక్కడ అదర్స్ అబౌట్ చేసినట్లయితే మన వెర్షన్ ఇదే లేటెస్ట్, సరే ఆ విధంగా చూపిస్తుంది. ఈ వెర్షన్ వరకు మాత్రం ఒక చిన్న పని చేయాలి మనం, ఎందుకంటే సేల్స్ ఓకే, సేల్స్ రిటర్న్స్ ఓకే క్రియేట్ చేయాలి. కానీ పర్చేజ్ దానికి మాత్రం పర్చేజ్ గ్రూప్, పర్చేజ్ మనం క్రియేట్ చేస్తాం. కానీ పర్చేజ్ రిటర్న్స్ మాత్రం పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి కాకుండా, పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి అని కాకుండా దాన్ని ఇంకో పేరుతో చెప్తాం. పర్చేజ్ రిటర్న్స్ అన్నా, రిటర్న్స్ మనం బయట పర్చేజ్ చేసిన రిటర్న్స్ కనుక మనకి ఇస్తాం. కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ ని రిటర్న్స్ అవుట్వర్డ్స్ అని కూడా అంటాం. కాబట్టి రిటర్న్స్ అవుట్వర్డ్స్ అని చెప్పి
క్రియేట్ చేయండి. ఇది ఇప్పటి వరకు 5.0 నుంచి 5.0 నుంచి మాత్రం ఏ ప్రాబ్లం లేదు. పర్చేజ్ రిటర్న్స్ అని ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పర్చేజ్ చూపిస్తాం, దాని కింద పర్చేజ్ రిటర్న్స్ మైనస్ చేస్తాం, సేల్స్ రేట్స్ ఎంటర్ చేస్తాం, సేల్స్ రిటర్న్స్ మైనస్ చేసి నెట్ అమౌంట్ బయట చూపిస్తాం కదా. ఇది మనకి ఏంటంటే సేల్స్ మాత్రం కరెక్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చేస్తే చూడండి ఇక్కడ ఇక్కడ పర్చేజ్ చూపిస్తుంది, పర్చేజ్ అకౌంట్స్ కింద పర్చేజ్ అమౌంట్ చూపించి దాని కింద పర్చేజ్ రిటర్న్స్ అని చెప్పి మైనస్ అని చూపించాలి, పర్చేజ్ రిటర్న్స్ అని మైనస్ అని చెప్పి చూపించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం పర్చేజ్ రిటర్న్స్ అని క్రియేట్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ ఉంది కదా, ఈ పర్చేజ్ రిటర్న్స్ అనేది పర్చేజ్ కంటే ముందు ఒకటి కనపడదు. ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ ముందు మైనస్ చూపిస్తుంది, తర్వాత పర్చేజ్ చూపిస్తుంది. కానీ సేల్స్ మాత్రం సేల్స్ చూపించి దాని కింద సేల్స్ రిటర్న్స్ అని చెప్పి మైనస్ చేసి చూపిస్తుంది. ఇది ఒక పర్చేజ్ రిటర్న్స్ మాత్రం మన పర్చేజ్ రిటర్న్స్ అంటే ముందు పర్చేజ్ రిటర్న్స్ తర్వాత పర్చేజ్ చూపిస్తుంది, ప్రాబ్లం అవుతుంది. అందువల్ల పర్చేజ్ రిటర్న్స్ కాకుండా పర్చేజ్ రిటర్న్స్ ని రిటర్న్స్ అవుట్వర్డ్స్ అని మనం క్రియేట్ చేస్తే అప్పుడు ముందు పీ తర్వాత కదా ఆల్ఫాబెట్ లాంటి, సో దాని తర్వాత పర్చేజ్ అని చెప్పి చూపించి దాని కింద రిటర్న్స్ అవుట్వర్డ్స్ అని చెప్పి చూపించి మైనస్ చేస్తుంది కరెక్ట్ గా మన ఇంటిలో. అందువల్ల జస్ట్ మనం ఈ యొక్క రిలీజ్ అయినాక అది వచ్చిందాక మరి అంటే పర్చేజ్ రిటర్న్స్ ని రిటర్న్స్ అవుట్వర్డ్స్ అంటాం. సో రిటర్న్స్ అవుట్వర్డ్స్ సేల్స్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ అవుట్వర్డ్స్ అవన్నీ క్రియేట్ చేస్తాం. వాటితోటి మనం ఏం చేస్తున్నాం, జిఎస్టీని సెట్ చేసాం కదా, జిఎస్టీ సెట్ చేసాం కాబట్టి మనం జిఎస్టీ కలెక్ట్ చేస్తాం లేదా పే చేస్తాం, పర్చేజ్ చేస్తే పే చేస్తాం, సేల్ చేస్తే కలెక్ట్ చేస్తాం. దానికి గూడ్స్ వాల్యూ సపరేట్ చూపిస్తాం, పర్చేజ్ అకౌంట్ పర్చేజ్ లెడ్జర్ లో పర్చేజ్ వాల్యూ, సేల్స్ లెడ్జర్ లో చూపిస్తాం, అది వచ్చి దాని యొక్క గూడ్స్ వాల్యూని చూపిస్తాం. ట్యాక్స్ ని సపరేట్ గా ట్యాక్స్ లెడ్జర్ లో ఎంటర్ చేయాలి, దానికోసం ట్యాక్స్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో ఎన్ని ఉంది, సిజిఎస్టీ ఉంటుంది, హెచ్జిఎస్టీ ఉంటుంది, మనకి వేరే స్టేట్ అయితే ఐజిఎస్టీ, సో సిజిఎస్టీ ఐజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇలా క్రియేట్ చేస్తాం. దానికి చేసినట్టు సిజిఎస్టీ, దాని కిందకు వచ్చి ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇది వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్స్ అంటే డ్యూటీలు ట్యాక్సెస్ మనం కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టాలా, మనం కట్టే గవర్నమెంట్ వాళ్ళు కడతారు, మరి రిటర్న్ మనకు వస్తుంది కాబట్టి దాని డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే దాని కింద కట్టాలి. దాని తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ ఏంటిది మనకి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అని దాంట్లో మనకి జిఎస్టీ టైప్, సో జిఎస్టీ తీసుకుంటాం. దాని కింద ట్యాక్స్ టైప్ ఏంటి, ఈ డ్యూటీ ఆర్ ట్యాక్స్ టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ, మన దాంట్లో ట్యాక్స్ కాంపొనెంట్ ఏంటంటే ఇది సిజిఎస్టీ తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. దాని కింద ఏమవుతుంది, అలాగే ఇది ఐజిఎస్టీ, ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, దాని కింద ఇది జిఎస్టీ దాని కింద టైప్ ఐజిఎస్టీ. పర్సెంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ రౌండింగ్ మెథడ్ తీసుకోకూడదు, చెప్తాను తర్వాత. ఓకే, దాని తర్వాత హెచ్జిఎస్టీ, ఈ విధంగా ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆర్ యూజిఎస్టీ, యూటీజిఎస్టీ తీసుకున్నాం. ఇది 0, ఇది నాట్ అప్లికబుల్. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఇది ఓన్. ఇప్పుడు మనం పర్చేజ్ సేల్స్ ఎంత చేస్తాం, పర్చేజ్ ఎంత చేస్తాం, దానికి మనకి పర్చేజ్ ఎవరికి చేస్తాం, మన కస్టమర్స్ అంటే డేటాస్, వాళ్ళ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. అది మనం క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు మన స్టేట్ లోనే పర్చేజ్ చేయొచ్చు, వేరే స్టేట్ లో పర్చేజ్ చేయొచ్చు కదా. అంటే ఇంట్రా స్టేట్ ఆర్ లోకల్ సేల్, లోకల్ స్టేట్ దాన్ని లోకల్ పర్చేజ్ అంటాం, లేదా ఇంట్రా స్టేట్ పర్చేజ్ అంటాం, హోమ్ స్టేట్ అంటాం. అలా కాకుండా వేరే స్టేట్ లో మనం పర్చేజ్ చేయొచ్చు, దాన్ని ఏమంటాం ఇంటర్ స్టేట్ అంటాం, అదర్ స్టేట్ అన్నమాట, అవుట్ సైడ్. సో ఇంటర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాం కాబట్టి ఈ స్టేట్లకు సంబంధించి వాళ్ళకి ఎవరి దగ్గర మనం పర్చేజ్ చేస్తాము వాళ్ళ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో ఒక చిన్న ఇది ఉంది, ఏది సండే మనం పర్చేజ్ చేసేటప్పుడు మన క్రియేటర్స్, ఈ క్రియేటర్స్ ని క్రియేట్ చేసినప్పుడు ఎలా ఎవరెవరు క్రియేట్ అంటే అందరినీ క్రియేట్ చేయడం. దీంట్లో ఈ క్రియేటర్స్ అనేవాళ్ళు అంటే మన యొక్క కస్టమర్స్ అనేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు, మొత్తం 4 రకాలు. 4 రకాలు ఏంటంటే మామూలుగా రిజిస్టర్డ్ ఉండొచ్చు ఒకటి, రెండవది అన్రిజిస్టర్డ్ ఉండొచ్చు. రిజిస్టర్డ్ 2 రకాలు ఉంటారు, రిజిస్టర్డ్ లో రెగ్యులర్, కాంపోజిషన్ 2 రకాలు ఉంటారు. అన్రిజిస్టర్డ్ అనుకో బిజినెస్ అయితే అన్రిజిస్టర్డ్, ఇండివిజువల్ అయితే కన్స్యూమర్. కన్స్యూమర్ అంటే మన దగ్గర పర్చేజ్ చేసి వాడు యూజ్ చేసుకుంటాడు, తిరిగి అమ్మేవాడు కాదు.
బట్ కన్స్యూమర్ రెండు. సో రిజిస్టర్డ్ వాళ్ళు డీలర్స్ రెండు రకాలు, అలాగే అన్రిజిస్టర్డ్ వాళ్ళు కూడా రెండు రకాలు. సో టోటల్ మీద రెగ్యులర్, కాంపోజిషన్, తర్వాత అన్రిజిస్టర్డ్. అంటే అన్రిజిస్టర్డ్ అంటే బిజినెస్ అన్నారు, అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్, 4 రకాలు. వీళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేయాలి కదా. ఇలా పర్చేజ్ చేసేటప్పుడు కనుక్కోవాలి, చూడాలి ఏంటంటే పర్చేజ్ చేసినప్పుడు కన్స్యూమర్ అనేది ఉండదు. ఎందుకంటే కన్స్యూమర్ దగ్గర మనం పర్చేజ్ చేయాలి. మనకు పర్చేజ్ అమ్మేవాళ్ళు కాదు కన్స్యూమర్ అంటే, వాడుకునేవాళ్ళు. కన్స్యూమర్స్ అంటే పర్చేజ్ మనం సేల్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి మనం పర్చేజ్ చేసినప్పుడు కన్స్యూమర్ అనే వాడి దగ్గర మనం పర్చేజ్ చేయము, కన్స్యూమర్ దగ్గర పర్చేజ్ చేయము. కాబట్టి ఇప్పుడు 3. సో రిజిస్టర్డ్ ఇద్దరు, కాంపోజిషన్, రెగ్యులర్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్. అంటే కన్స్యూమర్ 3 ఉంటారు. ఈ 3లో కూడా మన స్టేట్ లో అయితే మాత్రమే 3 దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే రెగ్యులర్ మనం ఎప్పుడు మన స్టేట్ అయినా వేరే స్టేట్ అయినా రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాం. కానీ అన్రిజిస్టర్డ్ బిజినెస్, అన్రిజిస్టర్డ్ కానీ కాంపోజిట్ డీలర్స్ కానీ కాంపోజిషన్ డీలర్స్ కానీ అయితే వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ వాళ్ళిద్దరు గదులు ఏంటంటే వాళ్ళిద్దరు అన్రిజిస్టర్డ్ కానీ కాంపోజిషన్ వాళ్ళ స్టేట్ లోనే అమ్మాలి. వేరే స్టేట్ లో ఏమంటాం, ఇంటర్ స్టేట్ లో అమ్ముకోవాలి. అలా ఇంటర్ స్టేట్ లో అమ్మాలంటే వాళ్ళు రెగ్యులర్ కింద కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి అన్రిజిస్టర్డ్ కానీ కాంపోజిషన్ డీలర్స్ కానీ వేరే స్టేట్ కి అమ్ముకోవద్దు. కాబట్టి మనం పర్చేజ్ చేసేటప్పుడు మన స్టేట్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయం, కానీ వేరే వాళ్ళ స్టేట్ దగ్గర మనం పర్చేజ్ చేయలేము. కాబట్టి ఈ పర్చేజ్ చేసేటప్పుడు రెగ్యులర్ డీలర్స్ అయితే మన స్టేట్ నుంచి రెగ్యులర్ డీలర్స్ పర్చేజ్ చేయొచ్చు, అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేయొచ్చు, కాంపోజిషన్ డీలర్ దగ్గర పర్చేజ్ చేయొచ్చు మనం. ఇది మన స్టేట్ అయితే. అర్థమైందా? అదే ఇంటర్ స్టేట్ అయితే మనం కంపోజిషన్ అండ్ రెగ్యులర్ అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేయలేము. సో వేరే స్టేట్ అయితే అంటే ఇంటర్ స్టేట్ అయితే మనం ఓన్లీ రెగ్యులర్ డీలర్ దగ్గర మాత్రమే పర్చేజ్ చెయ్యగలము. కాబట్టి మనం ఇప్పుడు తీసుకుంటే ఫస్ట్ మన స్టేట్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ డీలర్, అన్రిజిస్టర్డ్ 3 అకౌంట్ దగ్గర పర్చేజ్ చేసుకున్నాం. 3 అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, 3ని ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు 3ని. అదే ఇంటర్ స్టేట్ అయితే ఓన్లీ రెగ్యులర్ డీలర్స్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ముందే క్రియేట్ చేసి పెట్టాను. కానీ మనం ఇప్పుడు చేసాము, మన ఎంట్రీలు వేసేటప్పుడు కొత్త కస్టమర్స్ వస్తారు, కొత్త క్రెడిటార్ సప్లయర్స్ వేరే వాళ్ళే తాజారు. ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తామో అది మనం క్రియేట్ చేయాలి. అప్పుడు ఇప్పుడే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అప్పుడైనా అనేది చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను ఆర్సి అన్నాను. ఆర్సిసి అంటే క్రెడిటారు. సింపుల్ గా క్రెడిటార్ అంటే మన స్టేట్ అనుకున్నాం. ఇంటర్ స్టేట్ అయితే ఐసి అంటాం, అంటే ఇంటర్ స్టేట్ క్రెడిటార్. అదే ఊరికే క్రెడిటార్ అంటే మనం మన స్టేట్ అనుకుంటాం. ఆర్సి ఇచ్చిన ఎక్సెల్ ట్రేడర్స్. దీని అర్థం ఏంటంటే వీడు క్రెడిటారు క్రెడిటార్ అంటే మన స్టేట్ అని అర్థం. క్రెడిటార్ అని ఊరికే సి అంటే క్రెడిటార్ మన స్టేటు, రెగ్యులర్. సో ఇది రెగ్యులర్ క్రెడిటార్ మనం పర్చేజ్ చేయొచ్చు, దాన్ని క్రియేట్ చేసినాం. అలాగే చూడండి, కాంపోజిషన్ క్రెడిటార్ అంటే మన స్టేటే. కాబట్టి కాంపోజిషన్ క్రెడిటారే మన స్టేటే. ఇతరు కాంపోజిషన్ అంటే రిజిస్టర్డ్ కాబట్టి నెంబర్ కాంపోజిషన్ డీలర్ క్రియేట్ చేసినాం. సో రెగ్యులర్, కాంపోజిషన్, అలాగే అన్రిజిస్టర్డ్. మన అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేయొచ్చు కదా. సో ఇతరు కూడా క్రెడిటారే, మన స్టేటే. సి అంటే క్రెడిటార్ మన స్టేట్, క్రెడిటారు మన స్టేటే, కానీ అన్రిజిస్టర్డ్ డీలర్. కాబట్టి లోకల్ డీలర్స్, మన స్టేట్ డీలర్స్ ని 3ని క్రియేట్ చేసినాం. ఒకడు రిజిస్టర్డ్ అంటే రెగ్యులర్, ఇంకోటి కాంపోజిషన్, ఇంకోటి అన్రిజిస్టర్డ్. 3 దగ్గర పర్చేజ్ చేస్తాం కాబట్టి 3 దగ్గర పర్చేజ్ చేస్తాం కాబట్టి 3 అకౌంట్లు మనం క్రియేట్ చేసుకున్నాం. కొత్త వస్తే చేసుకోవచ్చు. పోతే ఇంటర్ స్టేట్ అయితే ఈ కాంపోజిషన్ అన్రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గర మనం వాళ్ళ అమ్మడం మనం వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడానికి లేదు. కాబట్టి ఓన్లీ రెగ్యులర్ డీలర్ దగ్గర మాత్రమే మనం పర్చేజ్ చేయాలి ఇంటర్ స్టేట్ అయితే. దానికోసం చూడండి, ఐఆర్సి ఇంటర్ స్టేట్ రెగ్యులర్ కన్స్యూమర్, రెగ్యులర్ క్రెడిటార్. చూడండి తీసుకుంటే ఐఆర్సి కానీ క్రెడిటారే అతను రెగ్యులరే, కానీ ఐ ఉంది. ఐ అంటే ఇంటర్ స్టేట్. సో తమిళనాడు అని ఇచ్చాను, తమిళనాడు నంబర్ ఇచ్చాను. వీడి దగ్గరే అంటే ఇంటర్ స్టేట్ అయితే రెగ్యులర్ దగ్గరే చేయాలి. పోతే మనం రెగ్యులర్ దగ్గర పర్చేజ్ చేసినా ఏ దగ్గర పర్చేజ్ చేసినా ట్యాక్స్ ఉంటుంది కదా. ట్యాక్స్ ఇన్కమ్ చేసేటప్పుడు అలాగే మనం సేల్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేది సెట్ చేసామే. అది రెగ్యులర్ ట్యాక్సబుల్ గూడ్స్ మాత్రం. గూడ్స్ 3 రకాలు మామూలుగా, 2 ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ చెప్పినప్పుడు.
ట్యాక్సిబుల్ అంటే ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తాం 5, 12, 18, 28%. అలా కాకుండా ట్యాక్సిబుల్ అంటే ఒకటి, నాన్ ట్యాక్సిబుల్ రెండు రకాలు, నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్ ఇంకా ఉన్నాయి. జీరో రేటెడ్, నాన్ జిఎస్టీ గుడ్స్ 5 ప్రస్తుతానికి మనకి. సో నిల్ రేటెడ్, ఎగ్జెంప్ట్. నిల్ రేటెడ్ అంటే జీరో, ఎగ్జామ్ట్ అంటే ఇప్పుడు జీరోనే కానీ డిఫరెన్స్ చెప్పాను. సో నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్. సో ఇది నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్ అంటే పేర్లోనే ఉంది, నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్, ట్యాక్స్ లేదు. అవి కనుక పర్చేస్ చేసినట్లయితే దానికి రెగ్యులర్ డీలర్స్ అయినట్లయితే ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు రెగ్యులర్ డీలర్ దగ్గర మనం పర్చేస్ చేస్తాం, ట్యాక్స్ ఉంటుంది. రెగ్యులర్ డీలర్ దగ్గర ఖచ్చితంగా రెగ్యులర్ డీలర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, అందుకని ట్యాక్స్ ఉంటుంది. కానీ ట్యాక్సిబుల్ గుడ్స్ అయితే ట్యాక్సిబుల్ కాబట్టి రేట్ కాదు. అలాగే మనం ఎన్ని సెట్టింగ్ చేసాం కదా, ఇవన్నీ ఐజిఎస్టీ సెట్ చేయం, స్టాక్ ఐటమ్స్ అన్ని సెట్ చేసాం కదా, స్టాక్ ఐటమ్స్ అన్ని సెట్ చేసాం. కాబట్టి మనం ఒకవేళ చూడండి ఇక్కడ స్టాక్ ఐటమ్స్ లో వీటన్నిటికీ స్టాక్ రేట్ ఉంది, మనం ట్యాక్స్ వేస్తే ఆ రేట్ తీసుకుంటుంది, క్యాలిక్యులేట్ అవుతుంది. సరేనా? అలా కాకుండా వీటికి ఉంది ఎంత ఎగ్జామ్టెడ్, నిల్ రేటెడ్, ట్యాక్స్ లేదు. ఒకవేళ మన పొరపాటులో సిజిఎస్టీ ట్యాక్స్ వేసిన క్యాలిక్యులేట్ కాదు. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకొని మనం ఇది క్రియేట్ చేసుకున్నాం ఈ లెడ్జర్స్. ఈ క్రెడిటార్స్ అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్స్ ఇవి క్రియేట్ చేసుకున్నాం. మనం పర్చేజ్ చేసేటప్పుడు వేరే కొత్త కొత్త స్టాక్ ఐటమ్స్ వస్తే అది వచ్చినప్పుడు అప్పుడు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ముందు ఎలా క్రియేట్ చేసాం చూడండి. ఇది క్రియేట్ చేసినాం, పేరు, గ్రూప్ ఉంటే గ్రూప్, లేదంటే లేదు, యూనిట్, ట్యాక్సిబుల్, దాని హెచ్ఎస్ఎన్ కోడ్. మనం పర్చేజ్ చేసినప్పుడు ఎన్ని డీటెయిల్స్ యాడ్ ఉంటాయి, మన సెల్లర్ మనకి ఇన్వాయిస్ పంపిస్తాడు, దాంట్లో ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని. సరేనా? యూనిట్, పీసెస్, పేరు, దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్, ట్యాక్స్ రేటు అన్ని ఉంటాయి దాంట్లో. దాని నుంచి ఎన్ని ఎంటర్ చేసుకుంటాం, చేసుకొని యాక్సెప్ట్ చేస్తాం. అది ఎన్ని రకాల కొత్త కొత్త గ్రూప్స్ వస్తుంటే కొత్త కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. తెలిసిన ముందుగా మనం కొన్ని క్రియేట్ చేసాము. పర్చేజ్ చేసినప్పుడు ఎన్ని ఉంటే ఏ కొత్త కొత్త వచ్చినప్పుడు ఎంత మనం పర్చేజ్ చేసినప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ అన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. ఇవన్నీ పర్చేజ్ చేసినప్పుడే సేల్ చేసి ఏ పర్చేజ్ సేల్ చేసాం మనం. అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కూడా మనం పర్చేజ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ కూడా మనం 4 రకాలు మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్, ఇంట్రెస్ట్ రేట్. ఇది కాకుండా మనం పర్చేజ్ చేసేటప్పుడు మనం ఒకరే కాదు కదా, చాలా మంది దగ్గర పర్చేజ్ చేస్తాం. సో కొత్త కొత్త పార్టీలు వస్తూ ఉంటే ఆ కొత్త కొత్త పార్టీని మనం అది ఎప్పుడైతే చెప్పాను కదా సెకండరీ అంటే మనం ఎంటర్ చేసేటప్పుడు లెక్చర్ అని ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు ఓచర్ ఎంట్రీలోనే పార్టీ నేమ్ దగ్గర కావాలంటే పార్టీని క్రియేట్ చేసుకోవచ్చు, స్టాక్ ఐటమ్ దగ్గర స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోవచ్చు, యూనిట్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎప్పుడు కొత్త ఐటమ్స్ వస్తే. అలాగే చూడండి ఇక్కడ ఇప్పుడు ఎక్సెల్ ట్రేడర్స్, క్రెడిట్ ఆరు, ఇదంతా నేను ఇంకే ఆర్సిఐని పెట్టాం. వచ్చే మనం ఒకేసారి మనం తెలుసు వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఇక్కడ మనకు అర్థం అవ్వడానికి పెట్టాను. సో సండే క్రెడిట్ ఆర్స్ కూడా అడ్రస్ పంపిస్తాం, ఏ స్టేట్ చూసుకుంటాం. సో వాడి నంబర్ ఎంత, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఆ ఇన్వాయిస్ లో ఉంటాయి. సరేనా? మనం పర్చేజ్ చేసాం, ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం వాడి అడ్రస్, వాడి యొక్క పిన్ కోడ్, స్టేటు, అడ్రస్, అలాగే వాడు రెగ్యులర్ నంబర్ ఉంటే రెగ్యులర్, ఆ నంబర్ లేకపోతే దాన్ని ఏమంటాం అన్రిజిస్టర్డ్ అంటాం. కానీ నంబర్ ఉంటే కూడా ఒక డౌట్ వస్తుంది, రెగ్యులరా కాంపోజిషన్ కూడా నంబర్ ఉంటుంది. రెగ్యులరా కాంపోజిషన్, రెగ్యులర్ అయితే ట్యాక్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి కాబట్టి దాంట్లో ఇన్వాయిస్ లో ట్యాక్స్ ఉంటుంది, రెగ్యులర్ అవుతారు. నంబర్ ఉన్నా కానీ ట్యాక్స్ లేదు అనుకో, అది ఎగ్జాంపుల్ ప్రూఫ్స్ అన్న అయి ఉండాలా. ఎగ్జాంపుల్ ప్రూఫ్స్ కాకపోతే ట్యాక్స్ లేదు అంటే కాంపోజిషన్ తీరదు, కాంపోజిషన్ లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇట్లా మనం క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు వౌచర్కి వెళ్దాం. వౌచర్కి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే వౌచర్స్ మస్ట్ ఆన్ చేయడం తోటి ఫస్ట్ టైము బై డిఫాల్ట్ ఎక్కడికి వెళ్తుంది, పేమెంట్ వౌచర్కి వెళ్తుంది. మనకు కావాల్సింది ఇప్పుడు మనకు కావాల్సింది పర్చేజ్ వౌచర్ కాబట్టి చూడండి F9 పర్చేజ్, దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా మన కీబోర్డ్ లో F9 క్లిక్ చేయొచ్చు. ఇది వచ్చింది. ఈ డేట్ ఎప్పుడు ఆ డేట్ మార్చుకుంటే స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డేట్ నుంచి పెడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఆ ఇన్వాయిస్ నెంబర్ వాళ్ళకి సెల్లర్ మనకు పంపిస్తారు ఇన్వాయిస్, వాడికి సేల్స్ ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ నెంబరే వేయాలి మనం. ఒక్కొక్క పార్టీకి వాడు పంపే ఇన్వాయిస్ ఒక్కొక్క నెంబర్ ఉండదు, సీరియల్ నెంబర్ ఉండదు. సేల్స్ మాత్రం మనం ఇస్తాం కాబట్టి సీరియల్ నెంబర్ ప్రకారం ఇస్తాం. బట్ ఇక్కడ సపోజ్ 258 అనుకున్నాం, 258 నెంబరు ఇదే డేట్ వస్తుంది ఇక్కడికి బై డిఫాల్ట్. సపోజ్ ఇప్పుడు మనం కొన్నాం కదా, దీని ముందు డేట్ ఏదైనా ఉంటే ఆ డేట్ ఇవ్వచ్చున్నాం, దీని ముందు డేట్ ఏదైనా ఉంటే అక్కడ జనరల్ గా అదే డేట్ మనం ఎంటర్ చేస్తాం. లేదంటే మనకి ఎప్పుడో 10 రోజుల తర్వాత వచ్చింది కూర్చు ఈ రోజు ఎంటర్ చేస్తాం. సరేనా? 10 రోజుల తర్వాత వచ్చింది కూర్చు మనకి, ఆ డేట్ తర్వాత ఆల్రెడీ కూర్చేది వేరే డేట్ కూర్చుకున్నాం, దాన్ని ఎంటర్ చేసామనుకో
సో పాత దాన్ని ఆ డేట్ ఎంటర్ చేయకుండా ఈ రోజు ఎంటర్ చేసేస్తాం. ఇక్కడ మాత్రం ఇన్వాయిస్ డేట్ చేస్తాం. పార్టీ నేమ్, పార్టీ నేమ్ మనం ఇప్పుడు వరుసగా మనం క్రియేట్ చేసినాం కదా. మనం ముందు లోకల్ తీసుకున్నాం. లోకల్ అయితే ముగ్గురు దగ్గర పర్చేజ్ చేయొచ్చు. సో లోకల్ అంటే ఆర్సి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కావాలి. బ్యాక్ స్పేస్ నొక్కి కంట్రోల్ ఎంటర్ నొక్కితే ఇది మనకు కనపడుతుంది. లేదంటే ఇక్కడ కూడా కనపడుతుంది. ఆర్సి అంటే ఇక్కడ తీసుకుంటే మంచిది. ఆర్సి అంటే లోకల్, చూడండి ఆర్సి అంటే రెగ్యులర్ కన్స్యూమర్ రైటార్ అంటే లోకల్ అండి. రైటారు లోకల్ మనకి రెగ్యులర్ లోకల్. వాటి ఎస్కేప్ నొక్కాం. తర్వాత ఇక్కడికి వస్తే ఇది వచ్చి రిసిప్ట్ డీటెయిల్స్ మనకు వస్తుంది కూర్చు. తర్వాత మళ్ళీ దీన్ని కంట్రోల్ ఏ వచ్చినట్లయితే ఇక్కడ పార్టీ ఇక్కడ కూడా చూసుకోవాలి. మనం పర్చేజ్ చేస్తున్నాం, వాడు ఎక్కడోడు లోకల్ వాడు, మరి వాడి స్టేట్ తెలంగాణ, మనం ఎవరు ఇక్కడ ఉన్నాం, మనకి సప్లై మనకు వస్తుంది. సో మన ప్లేస్ ఆఫ్ సప్లై అంటే మన ప్లేస్, బయ్యర్ ప్లేస్ ఇది. ఇది వచ్చి ఈ పార్టీ బయ్యరో సెలరో, సరేనా? ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వీడు మన సెలరు, మన ప్లేస్ ఇది. రెండు ఒకటే ఒకటి. వాడు వేరే స్టేటు అయితే ఇక్కడ వాడి స్టేట్ వస్తుంది, ఇక్కడ మాత్రం మన స్టేట్ వస్తుంది. పర్చేజెస్ మాత్రమే, ఇంకా వేరే సేల్స్ రేట్లో డిఫరెన్స్ ఉండదు. ఓకేనా? సో ఈ విధంగా తీసుకుని యాక్సెస్ చేసాం. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్కి మనం పర్చేజ్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. పర్చేజ్ తీసుకుంటాం, ఐటమ్స్ ఏమి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏసర్ కంప్యూటర్ తీసుకుందాం. ఏసర్ కంప్యూటర్ ఒక 10 యూనిట్స్ తీసుకున్నాం. రేట్ ఎంత? సపోజ్ 25,000 అనుకుందాం. ఎగ్జాంపుల్ 25,000 అనుకుందాం. ఇది ఒకటే యూనిట్. సపోజ్ ఇంకొక ఐటమ్ ఒకటే యూనిట్ అయితే, ఒకటే ఐటమ్ అయితే ఇంకా అంతే. సో యూనిట్ ప్రింట్ అలా దీని దగ్గర నుంచి కిందకి వెళ్తాం. ఇంకొక లైన్ అక్కడ ఇంకొక ఐటమ్ ఉంటే అక్కడ ఎంటర్ చేస్తాం. అది కూడా లేదు. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ చేస్తే టోటల్ కిందకి వెళ్ళిపోయినాం. ఇక్కడ ముందు వెళ్ళిపోవడం బయటికి. కానీ ఇక్కడ ఇక్కడ మనం ట్యాక్స్ వేయాలి. ఏంటిది? వీడు లోకల్ క్రెడిటార్, వీడు లోకల్ పర్సన్, లోకల్ పార్టీ కాబట్టి మనం ఏం చేస్తాం? జిఎస్టీలో లోకల్ అంటే సేమ్ స్టేట్, ఇంట్రా స్టేట్ అయితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఇంటర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ. ఇక్కడ సిజిఎస్టీ ముందు ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఎట్లయినా. సో హెచ్జిఎస్టీ 25,000 ఎంటర్ చేస్తే మళ్ళీ సిజిఎస్టీ అయింది కదా, హెచ్జిఎస్టీ వేసేస్తే వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ కరెక్టా కాదా చూడండి. ఇక్కడ చూడండి, 28,000 అంటే మొత్తం 2,80,000. 2,80,000 ఇంటూ 18% అంటే ఇది కంప్యూటర్ లో 18,000. సో అదే 9, ఇది 9. సో 9% అని తీసుకుంటే 25,800 సిజిఎస్టీ, 25,000 ఎస్జిఎస్టీ. ఇది మనం లెక్కేసాం. ఇలా లెక్క వేయకుండా డైరెక్ట్ గా మనం ఈ క్యాల్కులేషన్ చూడాలి అంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఉందండి మోర్ డీటెయిల్స్ వచ్చినట్లయితే మోర్ డీటెయిల్స్ కంట్రోల్ ఓ అని కానీ లేకపోతే ఇది కానీ నొక్కవచ్చు. రిలేటెడ్ రిపోర్ట్స్ అంటే చూడండి, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆర్టీఏ ఉంది. సో దీన్ని నొక్కి అడుగుచ్చి మళ్ళీ ఇక్కడ ఆర్టీఏ కానీ దీన్ని నొక్కకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడి నుంచి మన కీబోర్డ్ లో ఆర్ట్ ఏ నొక్కితే ఇది ట్యాక్స్ అనాలిసిస్. స్టేట్ తెలంగాణ పార్టీది, ప్లేస్ ఆఫ్ సప్లై మనది, మనము తెలంగాణ అనే రెండు చూపిస్తాం. ఇక్కడ ఐటము, కోడు, అమౌంట్, ట్యాక్స్ అంతా చూపిస్తుంది. సమ్మరీ చూపిస్తుంది. ఎంత లెక్క ప్రకారం రేట్లు ఎంత, ఇన్ని లేవు కదా, ఆ డీటెయిల్స్ అన్ని కావాలి. ఆల్ట్ ఏ నొక్కాం. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ట్ F1 అయినా పర్లా, ఆల్ట్ F5 అయినా. ఆల్ట్ F5 రెండు ఒకటే. డీటెయిల్డ్ వ్యూ అన్నమాట. కాబట్టి మనం మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలన్నా కానీ ఆల్ట్ F1 కానీ ఆల్ట్ F5 కానీ, ఇప్పుడు ఆల్ట్ F1 కానీ F1 ఈజీ కదా. ఆల్ట్ F1 నొక్కితే సో ఇది ఏసర్ కంప్యూటర్. ఇదంతా ఏంటంటే ఈ రేట్ ఎక్కడ తీసుకున్నాం, సోర్స్ ఆఫ్ రేటు, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నాం, రేట్ ఎక్కడ తీసుకున్నాం చూడండి. స్టాక్ ఐటమ్ లో తీసుకున్నాం రేటు, జిఎస్టీ రేటు. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ కూడా అది కూడా స్టాక్ ఐటమ్ లో ఇచ్చున్నాం, మనం తీసుకున్నాం. సో వాల్యూ అంతా 2,80,000. ఇది అమౌంట్ ఎక్కడ చూపిస్తుంది. దీని ఎట్లా సిజిఎస్టీ హెచ్ఎస్టీ కాబట్టి సిజిఎస్టీ 9%, ఇది హెచ్జిఎస్టీ 9%. ఇది మొత్తం కలిపి ట్యాక్స్ వరకు ట్యాక్స్ అనాలిసిస్. ఇది ట్యాక్స్ మొత్తం ఇది అమౌంట్. సో టోటల్ ట్యాక్స్ ఇది. ఇట్లా టోటల్ ఇదే చూపిస్తే అర్థం ఏంటంటే ఇది క్యాల్కులేషన్ యాజ్ పర్ లా క్యాల్కులేషన్, యాజ్ పర్ క్యాల్కులేషన్ ఇది కరెక్ట్. ఇదే మన ఇన్వాయిస్ లో కూడా, అంటే ట్రాన్సాక్షన్ లో ఇన్వాయిస్ కూడా ఇదే విషయం అర్థం. అందులో ఒకటే చూపిస్తుంది. ఎస్కేప్ చేస్తే అర్థమైందండి. అదే మనం
అక్కడ మనం తప్పు చేసామనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే చూడండి, అక్కడ తప్పు చూపించినప్పుడు అక్కడ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ చూసి ఇక్కడ టోటల్ చూపించి రెండు చూపిస్తుంది. టోటల్ అది యాజ్ పర్ క్యాల్కులేషన్ అంటే ఇక్కడ క్యాల్కులేషన్ ప్రకారం ఎంత మన ట్రాన్సాక్షన్ ఓచర్లో ఎంత వేసాం, యాజ్ పర్ ట్రాన్సాక్షన్ క్యాల్కులేషన్ ఈ అమౌంట్ ఇది, యాజ్ పర్ ట్రాన్సాక్షన్ ఇంత అమౌంట్ వేసారు మీరు అని చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసాం, సిజిఎస్టీ కొట్టాం, తర్వాత ఎస్జిఎస్టీ చేయలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చేసాం, రెండు వేయాలి కదా, ఎస్జిఎస్టీ లేదు చేసి యాక్సెప్ట్ చేసి చూపిస్తుంది. ట్యాక్స్ అమౌంట్ డస్ నాట్ మ్యాచ్ కాలేదు, మ్యాచ్ ద వాల్యూ ఆఫ్ క్యాల్కులేటెడ్ యాజ్ పర్. ఈ వాల్యూ మీద మనం క్యాల్కులేషన్ చేసింది మ్యాచ్ కాలేదు అని ఉంది. మనం ఎంత చేస్తే తీసుకునేస్తుంది, ఇది చేస్తే ఎట్లా తప్పంటే ఇప్పుడు మనం అదే అది చూపిస్తుంది, అది కూడా గమనించుకుంటూ వెళ్ళిపోవద్దు, ఎంటర్ చేస్తే వెళ్ళిపోద్ది, తప్పైనా వెళ్ళిపోద్ది. కానీ మనం అది వద్దు, ఇక్కడే మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ ఏ ఆల్ట్ ఎఫ్ నొక్కితే క్యాల్కులేషన్ ప్రకారం ఎంత ఇది. సో యాజ్ పర్ క్యాల్కులేషన్ ఇది కరెక్ట్ గా ఉండాల్సింది, కానీ యాజ్ పర్ ట్రాన్సాక్షన్ ఇది ఉంది. సో రెండు వేరే వేరే కదా, తప్పు ఉంది. అప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. ఏంటిది రెండు కలిసి ఇది మనం ఒకటే వేసాం, బట్ ఇంకోటి వేయాలి. కానీ వెనక్కి వెళ్తే చూడండి, సిజిఎస్టీ వేసాం, ఎస్జిఎస్టీ సో ఇప్పుడు ఎస్జిఎస్టీ వేస్తే ఇప్పుడు మనకు కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్ట్ ఏ ఆల్ట్ ఎఫ్ చూడండి, ఒకటే అమౌంట్ ఉంటే ఇక్కడ అక్కడ రెండు కరెక్ట్ నాకు, వేరే వేరే ఉంటే ఇక్కడ అమౌంట్ ఇంత అక్కడ అమౌంట్ ఇంత అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇదే మాదిరిగా ఇప్పుడు మనం ఏం చేసాం, రెగ్యులర్ దగ్గర మనం పర్చేజ్ చేసాం. ఈసారి ఏం చేద్దామంటే సమయం అనుకున్నాం, ఈసారి రెగ్యులర్ కాకుండా చూడండి, రెగ్యులర్ కాకుండా మన లోకలే కాంపోజిషన్ డీలర్ దగ్గర పర్చేజ్ చేయాలి. కాంపోజిషన్ డీలర్ చూడండి, మన స్టేటే సరేనా, కానీ కాంపోజిషన్ డీలర్. సో ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే కాంపోజిషన్ డీలర్ పర్చేజ్ చేస్తూ, కాంపోజిషన్ డీలర్ అయితే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఏ ఐటమ్ అయినా సరే ట్యాక్స్ అయినా కాదు. చూడండి, హెచ్పి ల్యాప్టాప్ అనుకున్నాం, పర్చేజ్ చేసాం, ఇది కూడా 10 ఐటమ్స్ పర్చేజ్ చేసాం, ఒక 29,500 పర్చేజ్ చేసాం. ఒకటే ఐటమ్ అనుకుంది తీసుకున్నాం, రెండు ఐటమ్ అయితే రెండు ఐటమ్స్, ఒకటైతే ఒకటి కిందకి వచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, వీడు వచ్చి ఏమో చూడండి, ఇక్కడ కాంపోజిషన్ డీలర్ ఎక్కడ తెలుస్తుంది మనకి. దీన్ని ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ తర్వాత ఆ పార్టీ డీటెయిల్స్ కూడా తెలుస్తుంది కాంపోజిషన్ కదా. ఆ విధంగా చేసి మనం ఇక్కడికి వచ్చాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ట్యాక్స్ వేయాలి. కాంపోజిషన్ డీలర్ పర్చేజ్ చేస్తే ట్యాక్స్ లేదు, వాడు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ కలెక్ట్ లేదు, వెళ్ళిపోతాం. సపోజ్ మనం ట్యాక్స్ వేయబట్టు ఇట్లా వెళ్ళిపోవాలి మనం. కానీ ఒకవేళ బై మిస్టేక్ మనం ఇక్కడ సిజిఎస్ చేసామనుకో క్యాల్కులేట్ కాదు, ఎందుకంటే మనం పర్చేజ్ చేసిన ఎవరి దగ్గర, కాంపోజిషన్ డీలర్ ఇచ్చాం కదా. అక్కడ కాంపోజిషన్ డీలర్ అది ఏంటంటే గూడ్స్ వాల్యూ ఏం చేస్తుంది, ఫస్ట్ గూడ్స్ ట్యాక్స్బుల్ కాదా అవునా చూస్తుంది. ట్యాక్స్బులా కాదా, ట్యాక్స్బుల్ అయితే ఎంత రేటు చూసి దాని తర్వాత పార్టీ వచ్చి ఇంట్రాస్టేటా అవి చూసుకొని దాని ప్రకారం ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేస్తుంది. దీని రేట్ ఎంత అని, ట్యాక్స్బుల్లా కాదా, ట్యాక్స్బుల్లా నాన్ ట్యాక్స్బుల్లా, నాన్ ట్యాక్స్బుల్ ట్యాక్స్ లేదు ఇక్కడ ఎవడైనా సరే. అదే ట్యాక్స్బుల్ అయితే రేట్ ఎంత, ఆ రేట్ తీసుకున్న తర్వాత సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ కావాలా లేదంటే ఐజిఎస్టీ కావాలన్నదో పార్టీ. సో గూడ్స్ ట్యాక్సిబుల్ ఆర్ నాన్ ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్ అయితే రేటు చూసుకుంటుంది ఆటోమేటిక్ గా. తర్వాత ఈ పార్టీ ఎక్కడ వాడు అంటే ఇంట్రాస్టేటా చూసి దాని ప్రకారం ట్యాక్స్ తీసుకుంటుంది. అందువల్ల చూడండి, సిజిఎస్ చేసినా తీసుకోవట్లేదు. సపోజ్ మీరు రెగ్యులర్ ఇందాక చేసాం కదా, ఇప్పుడు మనం ఇందాక మనం ఏం చేసాం, రెగ్యులర్ తీసుకున్నాం. చూడండి, రెగ్యులర్ తీసుకున్నాం, ఇందాక రెగ్యులర్ తీసుకున్నాం. ఈ రెగ్యులర్ తీసుకుంటే ఈసారి చెప్పండి. సో మనం ఏం చేసాం, కాంపోజిషన్ తీసుకున్నాం, రెగ్యులర్ తీసుకున్నాం, కాంపోజిషన్ రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ తీసుకున్నాం, కాంపోజిషన్ అయింది, రెగ్యులర్ అయింది. ఇప్పుడు రెగ్యులర్ అయింది, కాంపోజిషన్ ఇప్పుడు అన్రిజిస్టర్డ్ తీసుకున్నాం. మన స్టేటే అన్రిజిస్టర్డ్ తీసుకున్నాం. ఎక్కడ వెళ్ళాడు, బ్యాక్ వెళ్ళేసి బ్యాక్ స్పేస్ కంట్రోల్ ఎంటర్ నొక్కితే ఆ యొక్క ఆల్టరేషన్ పేజ్ ఉంది. వీడు క్రెడిటారే చూడండి, మన స్టేటే కానీ అన్రిజిస్టర్డ్. సో మన స్టేటే లోకల్ అన్రిజిస్టర్డ్ కానీ ఇక్కడ తీసుకుంటాం. తీసుకొని యాక్సెప్ట్ ఇక్కడ కూడా వస్తుంది, మన స్టేట్ లోకల్ తెలంగాణ
బట్ అన్రిజిస్టర్డ్ తీసుకుంటాం. పర్చేజెస్ ఇక్కడ వీటి దగ్గర మనం సపోజ్ డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. డెల్ ల్యాప్టాప్ తీసుకున్నాం, అన్రిజిస్టర్డ్ డెల్ కదా. వీటి దగ్గర ఒక డెల్ ల్యాప్టాప్ 10 తీసుకున్నాం. వీటి దగ్గర డెల్ ల్యాప్టాప్ 30,000 అనుకున్నాం. సో 30,000 తీసుకున్నాం, అయిపోయింది. సరేనా? తీసుకుంటాం. వీడియో అన్రిజిస్టర్డ్ కాంపోజిషన్ దగ్గర అన్రిజిస్టర్డ్ అయితే మన స్టేట్ లో పర్చేజ్ చేయొచ్చు కానీ ట్యాక్స్ ఉండదు. చూడండి, ఎస్జిఎస్టీ చేసినాం, ట్యాక్స్ రేటు కాదు. ఓకే. సో ఇట్లా మన స్టేట్ లో పర్చేజ్ చేస్తే రెగ్యులర్ రోడ్ అయితేనే రెగ్యులర్ డీలర్ అయితేనే మనకి ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ ఎంత చేస్తాం. అదే కాంపోజిషన్ ఆర్ అన్రిజిస్టర్డ్ అయితే పర్చేజ్ చేయొచ్చు కానీ ట్యాక్స్ ఉండదు. సో ఇదే ఇప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ ఇప్పుడు లోకల్ తీసుకున్నాం, నెక్స్ట్ ఇంటర్స్టేట్ తీసుకున్నాం. ఇంటర్స్టేట్ పర్చేజ్ తీసుకున్నాం. చూడండి, ఐఆర్సి ఇంటర్స్టేట్ రెగ్యులర్ కాకుండా అన్రిజిస్టర్డ్ కాంపోజిషన్ అయితే ఇంటర్స్టేట్ వేరే స్టేట్ వాళ్ళు అమ్మకూడదు, మనం పర్చేజ్ చేయలేము. ఇంటర్స్టేట్ అయితే ఓన్లీ రెగ్యులర్ దగ్గరే పర్చేజ్ చేస్తాం. చూడండి, బ్యాక్ వెళ్ళి చూడండి, కంట్రోల్ జెంటర్ క్రెడిటారే రెగ్యులర్ కానీ ఇంట్రెస్టెడ్ రెగ్యులర్. సో వీటి దగ్గర మనం పర్చేజ్ చేయొచ్చు, తీసుకుంటాం. యాక్సెప్ట్. చూడండి, కరెక్ట్గా చూడాలి, ఇంట్రెస్టెడ్ రెగ్యులర్. సో వాటిది తమిళనాడు, వాటి స్టేట్ తమిళనాడు, కానీ మనది మాత్రం ప్లేస్ ఆఫ్ సప్లై అంటే మనకి సప్లై చేస్తాడు, మన ప్లేస్ ఇక్కడ పర్చేజ్ చేసినప్పుడు ఇంట్రెస్టేట్ అయితే వాటి స్టేట్ వేరే, మన స్టేట్ వేరే ఉంటుంది. మిగతాప్పుడంతా ఒకటే ఉంటాయి. ఓకే. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ వస్తాం, పర్చేజ్ చేసాము. సపోజ్ ఇప్పుడు మనం చూడండి చేసాం, హెచ్పి కంప్యూటర్ కొన్నాం అనుకుంది. హెచ్పి కంప్యూటర్ కొన్నాం మీ దగ్గర. హెచ్పి కంప్యూటర్ గురి ఇది ఒక 15 కొన్నాం, 31 కొన్నాం, 31,000 పర్చేజ్ చేసినాం. తర్వాత ఇక్కడ ఇంకొక ఐటమ్ కూడా కొన్నాడు. మీరు ఇంకొక ఐటమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఇది కానీ ముందు ఇది రాలేదు. రానప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం డీటెయిల్స్ రావు కదా ఇక్కడ. అప్పుడు మనం స్పేస్ బార్ నొక్కినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ స్టాక్ ఐటమ్స్ కాబట్టి స్టాక్ ఐటమ్స్ ఇక్కడైతే లెడ్జర్ అకౌంట్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అని వస్తాయి. స్టాక్ ఐటమ్స్ లో రెండవది ఏం చేస్తామంటే హెచ్పి కంప్యూటర్, హెచ్పి కీబోర్డ్ కొన్నాం. హెచ్పి కీబోర్డ్ లో ఒక 20 కొందాం. అకౌంట్ నుంచి కీబోర్డు 300 రూపాయలు. హెచ్పి కీబోర్డ్ 300 అంటే 350 రూపాయలు హెచ్పి కీబోర్డ్ కొన్నాం. చూడండి, ఇక్కడ చూడండి, కంప్యూటర్కి వచ్చి 18%, కీబోర్డ్కి వచ్చి యాక్సెస్ 12% చెప్తాను. ఓకే, వచ్చాం, అయిపోయింది. ఇంకేం కిందకు వచ్చేసాం. ఇప్పుడు మనం రెగ్యులరా కాదా? రెగ్యులర్ కాబట్టి ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ తీసుకోవాలి. ఈ ట్యాక్స్ ఎక్కడ తీసుకోవాలి? వీడు ఇంట్రెస్టెడ్ వీడు కదా, మన స్టేట్ కాదు. మన స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. మన స్టేట్ కాదు కాబట్టి ఐజిఎస్టీ మనం క్యాల్కులేట్ చేయాలి. కానీ మనం పొరపాట్లో చూడండి, మనం ఇందులో చూసుకుంటున్నాం, లేదంటే ఎంటర్ చేస్తాం కదా, ఏడే చూసుకోవచ్చు. ఇక్కడే తమిళనాడు అంటే ఇంటర్స్టేట్ కాబట్టి ఇది అన్రిజిస్టర్డ్ తీసుకున్నా. ఐఆర్సి రిజిస్టర్డ్ అయింది. ఓకే, తీసుకున్నాం. ఇక్కడ అన్రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ గా తీసుకోవాలి. మనం ఇంటర్స్టేట్ తీసుకుంటున్నాం. ఐఆర్సి రాఘవ ట్రేడర్స్, రాఘవ రెగ్యులర్ ఇంట్రెస్టెడ్. సో తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ రాఘవ ఇంట్రెస్టెడ్ రెగ్యులర్ తీసుకున్నాం, పర్చేజ్ చేసాం. ఇక్కడ ఏం చేశాను నేను? సో హెచ్పి కంప్యూటర్ 15 తీసుకుంటాం, 5,000 అనుకున్నాను. ఓకే, దాని తర్వాత హెచ్పి డాష్ బోర్డ్ కీబోర్డ్ తీసుకున్నాం, 20 పర్చేజ్ చేస్తున్నాం, 350 రూపాయలు పర్చేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? వీడు ఇంట్రెస్టెడ్ కదా, వీడు ఇంట్రెస్టెడ్ కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ట్యాక్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. మనం పొరపాట్లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, తీసుకున్నాం. సిజిఎస్టీ క్యాల్కులేట్ కావు. ఎందువల్ల? ఇంట్రెస్టెడ్ రూల్స్ ట్యాక్సిబుల్ రేట్ తీసుకుంటుంది, కానీ ఇంట్రెస్టేట్ ఇది ట్యాక్స్ ఏదే వేయాలి. దానికోసం ఇక్కడికి వెళ్తే అది ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇక్కడ ఐజిఎస్టీ తీసుకుంటుంది, సిజిఎస్టీ లేదు, అలాగే ఎస్జిఎస్టీ కూడా తీసుకోదు. వాటి ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఐజిఎస్టీ తీసుకోవాలి. ఇక్కడ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఐజిఎస్టీ తీసుకుంటే క్యాల్కులేట్ అయింది, ఐజిఎస్టీ క్యాల్కులేట్. ఇది మనకు అక్కర్లేదు.
సో దీన్ని మనం అలాగే ఉపయోగించు, అలాగే వెళ్ళిపోవచ్చు మనం. తర్వాత పోతుంది అది కిందకు వచ్చింది. అది ఇప్పుడు మనం దీనికి ట్యాక్స్ ఎంత మొత్తం ఇప్పుడు ఐజిఎస్టి 84,540 అంటే ఒకే రేట్ కాదు, మల్టిపుల్ రేట్స్. ఇది ఒక రేటు ట్యాక్స్. ఎంత రేట్ దీనికి? కంప్యూటర్కి 18%, దీనికి 12%. మనం సపరేట్ గా చేసుకోవాలి. చూసుకోండి, చూడండి 4,65,000 ఇంటూ ఐజిఎస్ కూడా మొత్తం కలిపి చూడండి 18% ఇంటూ 18%, 83,700. దీనికి వచ్చి 7,000 ఇంటూ 6%, 12% కదా, ఇంటూ 6%, మొత్తం కలిపి 6%, 12% తీసుకోండి, ఇంటూ 12%, సార్ 7,000 రూపీస్ ఇంటూ 12%. సో 840 ఇంటూ 840 ప్లస్ 465, 840 ప్లస్ 840 చూడండి 84,540 వచ్చింది కరెక్ట్ గా. అదే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎట్లా? ఇక్కడ కూడా మనం కరెక్ట్ గా ట్యాక్స్ అనాలిసిస్ వెళ్తే మొత్తం క్యాలిక్యులేషన్ చూపిస్తుంది. చూడండి, ఆల్ట్ ఏ ట్యాక్స్ అనాలిసిస్ సమ్మరీ, ఆల్ట్ F1 డీటెయిల్డ్ ట్యాక్స్ అనాలిసిస్ డీటెయిల్డ్ వ్యూ. చూడండి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇంతకుముందు ఇంట్రా స్టేట్ పర్చేజ్ చేసి అంటే దాన్నే లోకల్ పర్చేజ్ అని. ఇంతకుముందు లోకల్ పర్చేజ్ ట్యాక్స్ చూపించింది. ఇక్కడ చూడండి ఇంటర్ స్టేట్ పర్చేజ్, ఇది లోకల్ కాదు, ఇంటర్ స్టేట్ వేరే స్టేట్. ఇంటర్ స్టేట్ పర్చేజ్ ట్యాక్స్ఫుల్. సో హెచ్పి కంప్యూటర్ దాని డీటెయిల్స్, దాని అమౌంట్. ఐజిఎస్టీ కదా, ఇది వేరే స్టేట్. ఐజిఎస్టీ చూడండి 18% ఇంత అమౌంట్. హెచ్పి కీబోర్డు దానికి ఐజిఎస్టీ, దానికి 12% మొత్తం ఇంత అమౌంట్. మొత్తం కలిపి అమౌంట్ ఒకటే అమౌంట్ అంటే ఇక్కడ అక్కడ రెండు కరెక్ట్. సరే, ఇక్కడ ఇంటర్ స్టేట్ చూపించింది కదా. మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా. ఇక్కడ ఇది వచ్చి ట్యాక్స్ లేదు, ఇప్పుడు ఇంతకుముందు రిజిస్టర్డ్ కదా. ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ దీంట్లో ఆల్ట్ ఏ ఆల్ట్ F1 తీసుకుంటే లోకల్ పర్చేజ్. లోకల్ అంటే కూడా ఇంట్రా స్టేట్ అన్న. అంతకుముందు ఇంట్రా స్టేట్ అని చెప్పేవాళ్ళు, లేదంటే దాన్ని మార్చి లోకల్ అని పెట్టేశారు. లోకల్ పర్చేజెస్ అంటే మన స్టేటే. లోకల్ పర్చేజెస్ ట్యాక్సిబుల్. అప్పుడు ఇందాకేమొచ్చింది మనకి ఇక్కడ ఇంటర్ స్టేట్, దానికి మనకి ఇంటర్ స్టేట్ పర్చేజ్ అని వచ్చింది. సో మనం పర్చేజ్ చేసినప్పుడు ఇంటర్ స్టేట్ లో మాత్రం రెగ్యులర్ దగ్గరే పర్చేజ్ చేస్తాము. ఇంటర్ స్టేట్ లో అన్రిజిస్టర్డ్ కాంపోజిషన్ డీలర్ దగ్గర పర్చేజ్ చేయడం, వాళ్ళు అమ్మకూడదు కాబట్టి వాళ్ళు మనకు అమ్మరు. ఇప్పుడు మనం పర్చేజ్ వేరే స్టేట్ నుంచి. సో గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ లో రెగ్యులర్ డీలర్స్ అయితే మన లోకల్ స్టేట్ అయినా, అంటే హోమ్ స్టేట్ మన స్టేట్ అయినా, ఇంట్రా స్టేట్ అయినా, ఇంటర్ స్టేట్ అయినా మనం పర్చేజ్ చేయవచ్చు, ట్యాక్స్ ఉంటుంది రెగ్యులర్ కాబట్టి. అదే అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్, అన్రిజిస్టర్డ్ అండ్ కాంపోజిట్ డీలర్ లోకల్ స్టేట్ మన స్టేట్ హోమ్ స్టేట్ అయితేనే మనం పర్చేజ్ చేయొచ్చు, కానీ వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉండదు. వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు, ట్యాక్స్ అనేది ఉండదు. అదే ఇంటర్ స్టేట్ అయితే అసలు వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేయకూడదు. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇది పర్చేజెస్. ఇవన్నీ ఏంది? ట్యాక్సబుల్ గూడ్స్ అయితేనే. సపోజ్ మర్చిపోయినా ఇక్కడ ఇంకోటి ఎంటర్ చేద్దాం. దీంట్లోనే సెకండ్ ఒకటి ఎంటర్ చేద్దాం. ఇందాక లోకల్ కి మనం ఎంటర్ చేసాం కదా. లోకల్కి అచ్చా ఓపెన్ చేద్దాం. లోకల్లో ఇప్పుడు మళ్ళీ లోకల్ తీసుకుందాం. ఈ లోకల్లో రెగ్యులర్ అయినా సరే రెగ్యులర్ తీసుకుందాం. లోకల్లో రెగ్యులర్ తీసుకున్నాం. చూడండి, స్టేట్ తెలంగాణ రెగ్యులర్. లోకల్లో రెగ్యులర్ తీసుకున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ముందు చేసాము, ట్యాక్సిబుల్ చేసాము, కొన్నింట్లో డబుల్ తీసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఏం లేదు కదా, లిస్ట్ స్టాక్ ఐటమ్స్ ఏం ఉంటాయి, దాని దగ్గర మనకు స్పేస్ బార్ నొక్కినట్టయితే లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ కదా, లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ అని చేస్తే ఇదేం చేస్తాం చూడండి. మిల్క్ ఇది తీసుకున్నాం, నాన్ ట్యాక్సిబుల్ తీసుకున్నాం. మిల్క్ సపోజ్ 200 లీటర్లు తీసుకున్నాం. 5 లీటర్లు కదా, 200 లీటర్లు తీసుకున్నాం. రేటు 100 రూపాయలు. మిల్క్ రేటు 100 రూపాయలు పర్ లీటర్, 20,000. తర్వాత రైస్ తీసుకున్నాం. రైస్ 500 కేజీలు తీసుకున్నాం. కేజీ 50, కేజీ 75 రూపాయలు కేజీ. 70 రూపాయలు తీసుకున్నాం. దాని తర్వాత సాల్ట్ నిలివేటెడ్ సాల్ట్ కూడా ఒక 500 కేజీలు తీసుకున్నాం. కేజీ 45 రూపాయలు తీసుకున్నాం. సరే, కేజీ 20 రూపాయలు తీసుకున్నాం. సో అయిపోయింది. సో ఇది అయిపోయింది. క్లిక్ వీటిలో ఆర్సీ అంటే ఏంటి అర్థం? రెగ్యులర్ క్రెడిటార్ అంటే రెగ్యులర్ అంటే మన స్టేటే, వాటి దగ్గర మనం పర్చేజ్ చేస్తున్నాం. సరేనా, పర్చేజ్ చేసాం. సరే అయిపోయింది. ఇది అయిపోయింది. ఇక్కడ వచ్చి ఎన్ అయిపోయింది.
ఇప్పుడు వీటికి టోటల్ కింద అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ కిందకు వచ్చాం. కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇది రెగ్యులర్ అయితే లేదు ఇంట్రెస్ట్ రేట్ అనుకో, రెగ్యులర్ డేలు ఇంట్రెస్ట్ రేట్ అయినా సరే. ఒక్క నిమిషం. హలో, ఎవరమ్మా? కృష్ణ కృష్ణ చెప్పన్నా, కృష్ణ నమస్కారం. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను, కొంచెం క్లాస్ లో ఉన్నా. మళ్ళీ కాల్ చేస్తా, ఒక్క నిమిషం, 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తా. సో ఇప్పుడు మనకి దీని మీద వేటికి ట్యాక్స్ లేదు కదా. సో ఇప్పుడు మనం రెగ్యులర్ అయినా సరే ట్యాక్స్ క్యాల్కులేట్ చేయకూడదు మనం. సపోజ్ ఇప్పుడు మన స్టేట్ కాబట్టి సిజిఎస్టీ వేద్దాం, అయితే ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. సో నాన్ ట్యాక్స్ గూడ్స్ అయితే ట్యాక్స్ ఉంది. ఎవరి దగ్గర పర్చేజ్ చేసినా, ఎవరికి సేల్ చేసినా ట్యాక్స్ కి మాత్రమే ట్యాక్స్. నాన్ ట్యాక్స్ కి ట్యాక్స్ ఉండదు. సపోజ్ ఇప్పుడు చూడండి, మనం ఆల్ట్ ఏ ఆల్ట్ ఎఫ్కి వెళ్ళాం. చూడండి ఇక్కడ ఫస్ట్ లోకల్ పర్చేజెస్ ఎగ్జామ్, లోకల్ పర్చేజెస్ నిల్ రేటెడ్, ఈ రెండు ఉన్నాయి. దాని అమౌంట్ అన్నీ ఉంది, మొత్తం ఉంది, కానీ ట్యాక్స్ మాత్రం లేదు. అలాగే దీనికి ట్యాక్స్ లేదు, దీనికి ట్యాక్స్ లేదు. సో ట్యాక్స్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ట్యాక్స్ అనేది లేదు. సో ఈ విధంగా యాక్షన్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మీరు. మనం ఇప్పుడు మనం ఎంట్రీలు వేసాం, ఈ ఎంట్రీలు వేసాం, కానీ ఎంట్రీలలో మనకి ట్యాక్సిబుల్ గూడ్స్ ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఎన్ని అంతకుముందు వేసినవి అన్ని ట్యాక్సిబుల్ గూడ్స్, ఇవన్నీ ట్యాక్సిబుల్ గూడ్స్, ఇవన్నీ ట్యాక్సిబుల్ గూడ్స్ కదా. చూడండి, ట్యాక్స్ వేసినాం, అన్నిటికీ ట్యాక్స్ వేసాం. ప్రతి దానికి దీంట్లో ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ట్యాక్స్ వేసి ఉన్నాం. ఈ 4కి ట్యాక్స్ ఉంది, ఇది వచ్చి ట్యాక్స్ లేదు కదా. ఇప్పుడు వేసేటువంటి పొరపాట్లో మనం వేసాం ట్యాక్సిబుల్ గూడ్స్ అమ్మాం, ట్యాక్స్ వేసాం. ట్యాక్స్ గూడ్స్ పర్చేజ్ చేసాం, ట్యాక్స్ ఉంది. నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ పర్చేజ్ చేసాం, ట్యాక్స్ లేదు. అలాంటప్పుడు సపోజ్ ఒక పార్టీ దగ్గర మనం పర్చేజ్ చేసాం, ఇతనే రెగ్యులర్ డీలర్ దగ్గర మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ చేద్దాం. ఈ రెగ్యులర్ డీలర్ దగ్గరే మనం కొన్నాం, ఇన్వాయిస్ నెంబర్, మనం ఎవరు ఎక్సెల్ ట్రేడర్స్ ఆర్సి లోకల్ రిజిస్టర్డ్ పర్చేజ్ చేసాం. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఇక్కడ డెల్ మౌస్ కొన్నాం, డెల్ మౌస్ 10 కొన్నాం. డెల్ మౌస్ వచ్చి 250 రూపాయలు అనుకున్నాం, పర్చేజ్ చేసాం 250 రూపాయలు. దాంతో సపోజ్ డెల్ ల్యాప్టాప్ కూడా కొన్నాం, డెల్ ల్యాప్టాప్ ఒక 5 కొన్నాం. సో దానికి వచ్చి 30,000. వీటి దగ్గర అది 30,000 ఇంతకు ముందు, ఇప్పుడు 30,500 వస్తుంది, పర్చేజ్ చేసాం. సో రెండు ట్యాక్స్ దగ్గర పర్చేజ్ చేసాం. వీటితో సపోజ్ అట్లా ఉండదు, దాంతో రైస్ కూడా పర్చేజ్ చేసాం. ట్యాక్స్ కంప్యూటర్ దగ్గర ట్యాక్స్ రైస్ కొన్నాం కదా, ఎగ్జాంపుల్ కోసం రైస్ ఒక 200 కేజీలు కొన్నాం, దానికి వేసేసినాం 70 రూపాయలు, ఇక్కడ 76 రూపాయలు ఇక్కడ పర్చేజ్ చేసాం. అయిపోయింది. ఎగ్జాంప్టెడ్ రైస్, మిల్ రేటెడ్ సాల్ట్ అయినా ఇదనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం ఇది రెగ్యులర్ కదా, రెగ్యులర్ పర్చేజ్ చేసినాం కాబట్టి మన స్టేట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఉంది కదా. సారీ, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాల్కులేట్ అయింది. ఈ ట్యాక్స్ దేనిది? ఈ రెండింటికి సంబంధించి దీనికి 12%, దీనికేమో 18%, ఈ రెండింటికి సంబంధించిన ట్యాక్స్ ఏంటి? దీనికి ట్యాక్స్ లేదు కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, దీనికి వెళ్తే ఆల్ట్ ఏ ఆల్ట్ ఎఫ్కి వెళ్తే చూడండి, ఇక్కడ లోకల్ పర్చేజ్ ఎగ్జామ్ రైస్ ట్యాక్స్ లేదు, లోకల్ పర్చేజ్ ట్యాక్స్, దీనికి ట్యాక్స్ లేదు. సో ట్యాక్స్ లేదు ఇక్కడ. దీనికి వచ్చి ట్యాక్స్ ఉంది, రెండుకి ట్యాక్స్ వచ్చేసింది. మొత్తం కలిసి మనం వేసి ట్యాక్స్ కరెక్ట్ 27,250 కరెక్ట్. ఒకేలే అంటే ఉంటే కరెక్ట్ అని అర్థం. కాబట్టి మనం వేసింది ఇక్కడ ఇది కరెక్ట్ అయినా. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇలా ఇన్వాయిస్ వేయడం తప్పు, ఇలా ఇన్వాయిస్ వేయకూడదు. ఏంటంటే ట్యాక్సిబుల్ గూడ్స్ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ చేస్తే ట్యాక్సిబుల్ గూడ్స్ కి ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది, నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ కి ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. కానీ ఒకే ఇన్వాయిస్ లో ట్యాక్సిబుల్ గూడ్స్ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఒకే ఇన్వాయిస్ లో వెయ్యకూడదు. ఇలా ఉందనుకుంటాం. సపోజ్ కొన్ని ట్యాక్సిబుల్ ఉన్నాయి, కొన్ని నాన్ ట్యాక్సిబుల్ ఉన్నాయి, అంటే రిలేటెడ్ గానే ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ట్యాక్సిబుల్ గూడ్స్ వరకు ఒక ఇన్వాయిస్ చేస్తాం, నెక్స్ట్ ఇన్వాయిస్ వేరే ఇన్వాయిస్ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ వేయాలి. ఎందుకంటే దానివల్ల జిఎస్టీ రిటర్న్స్ లో జిఎస్టీ రిపోర్ట్స్ వస్తే ఆ జిఎస్టీ రిపోర్ట్ లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ రిజిస్టర్డ్ కదా, నిన్న ట్యాక్సిబుల్ కదా. ఇలా ట్యాక్సిబుల్ దాంట్లోనే నాన్ ట్యాక్సిబుల్ కలిపామంటే ఏమవుతుందంటే ఈ నాన్ ట్యాక్సిబుల్ కూడా ఆ ట్యాక్సిబుల్ దాంట్లో కలిసిపోతుంది. కలిసిపోయి మొత్తం ఇంత అవుతుంది. కానీ ట్యాక్స్ దీనికి సంబంధించిన ట్యాక్స్ కాదు, మొత్తానికి కాదు,
ట్యాక్స్ ఈ రెండింటికే కదా, కాబట్టి మనకి అది ప్రాబ్లం అవుతుంది. అందువల్ల సపరేట్ చేస్తే ట్యాక్సిబుల్ సపరేట్గా ఉంటే నాన్ ట్యాక్సిబుల్ సపరేట్, రెండు సపరేట్ ఉంటుంది. రిటర్న్స్ లో జిఎస్టీ రిపోర్ట్స్ లో ట్యాక్సిబుల్ నాన్ ట్యాక్సిబుల్ రెండు ఉంటాయి. ఇట్లా వేస్తే నాన్ ట్యాక్సిబుల్ ఉన్నప్పుడు మొత్తం ట్యాక్సిబుల్ దాంట్లోకి వెళ్ళిపోతాయి. సపరేట్ చేస్తే నాన్ ట్యాక్సిబుల్ ఒకటి అయిపోతుంది. సరేనా? ఇది మనం రిపోర్ట్ చూసేటప్పుడు చెప్తాను. ఇలా ఇంతకు ముందు వేసాం, నాన్ ట్యాక్సిబుల్ సపరేట్గా వేసాం. దీంట్లో ట్యాక్సిబుల్ కూడా ఒకటి వేసాను. చూడండి, దీని వల్ల దీని ప్రాబ్లం ఏమవుతుంది, ట్యాక్సిబుల్ లోనే కలిసిపోతుంది. అందువల్ల ఇక్కడ వేయకూడదు అనేది మనం జిఎస్టీ రిపోర్ట్ చెప్తాం తర్వాత, అప్పుడు చెప్తాను మీకు. అంతవరకు ఇలాగే వదిలేను. అంటే అప్పుడు అర్థమయ్యేదానికి ఇలా వేసాను. సో ఇట్లా ట్యాక్సిబుల్ గూడ్స్ వేరేగా, నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ వేరేగా వేయాలి. ఒకే ఇన్వాయిస్ లో రెండు ట్యాక్సిబుల్ నాన్ ట్యాక్సిబుల్ కలపకూడదు. అర్థమైందా? సో ఇది మొత్తం మనకి పర్చేజెస్ కి సంబంధించినది. ఏంటిది? పర్చేజెస్ కి సంబంధించినటువంటి లోకల్ అంటే ఇంట్రా స్టేట్, దాన్ని లోకల్ పర్చేజ్ అని అది. అలాగే ఇంటర్ స్టేట్ పర్చేజ్. ఇంటర్ స్టేట్ అయితే ఓన్లీ రెగ్యులర్, లోకల్ పర్చేజ్ అయితే లోకల్ అయితే ముగ్గురు పర్చేజ్ చేయొచ్చు అని, రెగ్యులర్ మాత్రమే ట్యాక్స్ వేస్తాడు, వాళ్ళిద్దరు ట్యాక్స్ ఉండదు. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇది దీనికి సంబంధించింది. ఈ కాలం మీద ఒకసారి రెండుసార్లు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చివరి వరకు చూస్తేనే ఇది మొత్తం అర్థమవుతుంది, లేకుండా మీకు. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో సేల్స్ గురించి నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.